మహిళల టీ20 ప్రపంచ కప్ మొదలైపోయింది. ఎడారి దేశం యుఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభమైంది. టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న భారత్ మహిళల జట్టు తొలి మ్యాచ్ కోసం రెడీ అయింది. ఈవేళ దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో తలబడబోతుంది. గతంలో ఒక్కసారి ఫైనల్ చేరిన మన ఉమెన్స్ టీం ఈసారి సీనియర్లు జూనియర్లతో బ్యాలెన్స్ టీమ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో లేడీ సెహ్వాగ్, షెఫాలి వర్మ, సీనియర్లు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు జెమిమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. అలాగే వికెట్ కీపర్ రీచా ఘోష్ పైన అంచనాలున్నాయి. ఆమెతో పాటు డెత్ ఓవర్స్లో పూజా వస్త్రాకర్ రాణిస్తుండడం అడ్వాంటేజ్. బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్తో పాటు ఆల్రౌండర్లు దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్పై అంచనాలు పెట్టుకోవచ్చు. యుఏఈ పిచ్ కండిషన్లు భారత్ తరహాలోనే ఉండడం జట్టుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలే ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై ఓడినప్పటికీ ఈ మెగా టోర్నీ వార్మప్ మ్యాచ్లలో మాత్రం భారత మహిళల జట్టు సత్తా చాటింది. ప్రాక్టీస్ మ్యాచ్లలో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలపై సునాయాస విజయాలను నమోదు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ గత కొంతకాలంగా షార్ట్ ఫార్మాట్లో అనుకున్నట్టు రాణించలేకపోతుంది. గత 10 మ్యాచ్లలోనూ కివీస్ మహిళల జట్టు పరాజయం పాలైంది. వార్మప్ మ్యాచ్లలో మాత్రం సౌత్ ఆఫ్రికాపై గెలిచి ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. అయితే గత రికార్డుల పరంగా భారత్పై న్యూజిలాండ్దే పై చేయిగా ఉంది. ఇక దుబాయ్ స్టేడియం పిచ్ బ్యాలెన్సింగ్గా ఉంటుందని అంచనా. గత రికార్డుల ప్రకారం తక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశాలున్నాయి.